నమస్తే అందరికీ. ఆ రోజు రాత్రి దర్భ మీదే విశ్రాంతి తీసుకున్నారు రాముడు, లక్ష్మణుడు. మరుసటి రోజు తెల్లవారి విశ్వామిత్రుడు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని అతని సంధ్యావందనమంతా పూర్తి చేసుకున్నాడు. అయితే రాముడు, లక్ష్మణుడు ఇంకా నిద్రలేవలేదు. వారిని గమనించిన విశ్వామిత్రుడు అక్కడికి వెళ్ళి ఇలా చెప్పాడు: కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని చెప్పాడు. కౌసల్యతనుడైన ఓ రామచంద్ర, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు కాబట్టి నువ్వు నిద్రలేవాలి. నీవు నరులలో శార్దూలం వంటి వాడివి, అంటే శార్దూలం అంటే పులి, కాబట్టి లేచి నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి అని చెప్పి వాళ్ళిద్దరిని నిద్రలేపాడు. రామలక్ష్మణులు లేచి సంధ్యావందనం పూర్తి చేసుకొని విశ్వామిత్రుడి కాళ్ళకి నమస్కరించి మళ్ళీ ప్రయాణాన్ని మొదలెట్టారు. అలా వాళ్ళు సరయూ నది పక్క నుంచి ప్రయాణం చేస్తూ వెళ్ళారు. ఒకచోట గంగా సరియు కలిసే సంగమం స్థలం చూశారు. ఆ సంగమ స్థానం దగ్గర ఒక మంచి ఆశ్రమం కనిపించింది. అప్పుడు రాముడు విశ్వామిత్రుని అడిగాడు: ఆచార్య, ఆ ఆశ్రమం ఎవరిది? దాని ప్రత్యేకత ఏంటి అని ప్రశ్నించాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: అది ఒకానొక సమయంలో పరమశివుడు ఉన్న ఆశ్రమం. ఇప్పుడు అక్కడ శంకరుని శిష్యులు, మహానుభావులు, మహర్షులు వంటి వారు ఉపయోగిస్తూ ఉంటారని చెప్తాడు. మరుసటి రోజు తెల్లవారి మళ్ళీ ప్రయాణాన్ని మొదలెడతారు. అలాగా గంగా నదిని దాటుతారు. దాటిన తర్వాత రామలక్ష్మణులకు ఒక విచిత్రమైన స్థలం కనిపిస్తుంది. అక్కడ పులులు, సింహాలు, ఏనుగులు అన్నీ సంచరిస్తూ ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటుంది ఆ స్థలం. వెంటనే రామలక్ష్మణులు విశ్వామిత్రుని అడుగుతారు: ఆచార్య, ఏంటి స్థలం ఇంత భయంకరంగా ఉంది, అసలు దీని వృత్తాంతం ఏంటి అని అడిగిన వెంటనే విశ్వామిత్రుడు వాళ్ళకి ఈ కథ చెప్తాడనమాట. ఆ కథే తాటక సంహారం, అంటే తాటకి అనే రాక్షసిని ఎలా చంపారు అనేది ఆ వృత్తాంతం. జై శ్రీరామ్.